ఊర్వాయి పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంకు వచ్చేసిన ఊర్వాయి పంచాయతీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు ఈరోజు మన మండలంలో దాదాపు 128 పెన్షన్లు వికలాంగులు పెన్షన్లు తీసేసినారు. వారికి ఆ పెన్షన్లతోనే నెల రోజులు గడిచి వాళ్ళకు కూడు గుడ్డ ఏమన్నా మెడిసిన్స్ కావాలన్నా కూడా వాళ్ళకు ఏర్పాటు చేసుకుంటా అన్నారు ఆ డబ్బులతో. పాపం అలాంటిది వారికే కడుపు కొట్టి వాళ్ళ వికలాంగులు వెన్ను విరిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇకనైనా మానుకొని వికలాంగులకు వెంటనే పెన్షన్లన్నీ యథావిధిగా కొనసాగించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా దీపం పథకం అన్నగారు చెప్పినారు. దీపం పథకం ఊసే లేదు, దీపం పథకం కథే మారిపోయింది. కాకపోతే నిరుద్యోగులకు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలకు కథ ఎట్లనా బాయా, 20,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా లేదు. మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి 6,900 పోస్టులు అన్నారు. ఎక్కడున్నాయి మెగా డిఎస్సి కథే లేదు. గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే డిఎస్సి పెడతామన్నారు. సంవత్సరం కాలం దాటిపోయింది, సంవత్సరం మీద 2 నెలలు దాటిపోయినా కూడా ఇంతవరకు మెగా డిఎస్సి అనేది ఊసే లేదు. ఆ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దాని మీద ఏమీ ఇది చేసుకోకుండా వాళ్ళ ప్రగల్భాలు పలుక్కుంటూ మేము అది చేసినాం ఇది చేసినామని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ పోతున్నారు. అంతేకాకుండా మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని P4లో కలిపినానని చెప్తున్నాడు. ఏ మహిళకు కూడా 1,500లో 15 పైసలు వచ్చిన చరిత్ర కూడా లేదు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి ఎన్నో పథకాలు ఇచ్చినాడు. రజకులకు ఇచ్చినాడు, నాయ బ్రాహ్మణులకు ఇచ్చినాడు, మహిళలకు బీసీ మహిళలకు 18,750 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు, ఆటో డ్రైవర్లకు ఇచ్చినాడు, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చినాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అందరికీ పేదవానికి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే. అలాంటిది ఆయనకు వెన్నంటి ఉండి నడవాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. జనాలంతా తెలుసుకొని ఇంకనైనా వైఎస్ఆర్సీపీకి మద్దతునిచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకొని జగనన్నను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకునే విధంగా, మక్బులన్నను ఎమ్మెల్యే చేసుకునే విధంగా మనమందరము ముందుకు పోవాలని సమాముఖంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నరసింహారెడ్డి అప్పకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.